వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. గతం గురుడు గురించి తెలుసుకున్నాం. శుక్రుడు గురించి తెలుసుకుంటే శయన మందిరం, శుక్రుని యొక్క ఆధిపత్యం శయన మందిరం, నిద్రించేటువంటి చక్కగా సుఖాన్ని అనుభవించేటువంటి ప్రాంతం ఏది ఉందో అక్కడ, అలాగే చక్కటి ప్రదేశ అలంకరణ ఉండేటువంటి ప్రాంతాల్లో, అలంకరించుకునేటువంటి ప్రాంతాల్లో కూడా శుక్రుని యొక్క ఆధిపత్యం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో శయన మందిరాల్లోనూ అలాగే అలంకరణ చేసేటువంటి ప్రాంతాల్లోనూ శుక్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆహార పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంచేటువంటి, అలాగే డ్రై ఫ్రూట్లు ఉండేటువంటి ప్రాంతం కూడా శుక్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో శుచికరంగా ఉన్నట్లయితే చక్కగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం. అక్కడ శయన మందిరాలు ప్రధానంగా సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించేటువంటి శయన మందిరాల్లో శుక్రుని యొక్క ఆధిపత్యం విశేషంగా ఉంటుంది.